తక్కువ ఖర్చులో ఎక్కువ గోల్డ్. జూబ్లీ హిల్స్ నుంచి వైజాగ్ వరకు ముకుందా జ్యువెలర్స్ గోల్డ్ హంగామా. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సౌజన్య. సో ఆల్మోస్ట్ 5 స్టేట్స్ ఎలక్షన్స్ అవుతున్నాయి. 3 స్టేట్స్కి కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు ఉంది. సో ఈ 5 రాష్ట్రాల్లో బీజేపీకి విన్నింగ్ అనేది చాలా కీలకం అనేటువంటి అంశం మనకు బాగా వినిపిస్తున్నటువంటి వార్త. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీ హర్ష గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో బీజేపీకి ఏంటంటే ఎప్పటి నుంచో వింటున్నటువంటి మాటే మొత్తం భారతదేశం అంతా కాషాయ రంగుతోనే ఉండాలి, అలా నింపేయాలనేటువంటి ఆలోచనలో బీజేపీ ఉంది అనేటువంటి వార్తలు ఒకనొక టైంలో బాగా వినిపించాయి. సో ఇప్పుడు చూసుకుంటే ఆల్మోస్ట్ ఇండియా మ్యాప్లో చూసుకుంటే ఎక్కడ చూసినా మనకి అక్కడక్కడ వేరే కలర్స్ కనిపించినా మోస్ట్లీ పొలిటికల్ దాంట్లో చూసుకుంటే మనకి బీజేపీని ఎక్కువ కనిపిస్తుంది. సో ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అస్సాం కావచ్చు, కేరళ, పుదుచ్చేరి, ఈ 3 జరిగిపోయినాయి. ఇంకా 2 జరగాలి, వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు. సో మేబీ జరిగిపోయినటువంటి ఎలక్షన్స్లో 1, 2 బీజేపీ కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి వినిపిస్తుంది. సో అండ్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్, తమిళనాడు జరగబోతున్నాయి ఎలక్షన్స్. ఈ రెండిటిలో అసలు ఏది బీజేపీకి వచ్చేటువంటి అవకాశం ఉంది, కైవసం చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి? అసలు ఎందుకు బీజేపీ ప్రతి ఎలక్షన్స్లో కూడా విన్ అవ్వాలి అనేటువంటి ఆలోచన ధోరణిలో ఉంది? ఆ వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి? సో అంటే బేసికల్లీ ఒక పొలిటికల్ పార్టీ అనేది స్థాపించిన తర్వాత వాళ్ళు గెలవడానికి ఏమైనా వాళ్ళు పోటీ చేస్తారు. ఓకే, ఖచ్చితంగా వాళ్ళు గెలవాలని అనుకుంటారు, కానీ నేను ఇక్కడ పోటీ చేసి ఓడిపోవాలని ఎవరు అనుకోరు. అవును, ఆబ్వియస్లీ. సో అది సహజం. సో పోటీ చేస్తున్నామంటే మనం గెలవాలి అనే దాంతోనే పోటీ చేస్తారు. అండ్ ఇప్పుడు బీజేపీని చాలామంది మొత్తం కాషాయంతో నింపేయాలి మీరు అన్నట్టుగా. అది జాతీయ పార్టీ. బీజేపీ ఒక జాతీయ పార్టీ కాబట్టి ప్రతి రాష్ట్రంలోనూ వాళ్ళ ప్రభావం ఉండాలి. ఆ రాష్ట్రం వాళ్ళ అధికారంలో ఉంటే మంచిదని అనుకుంటారు. మనం చూసుకున్నట్టు ఒకప్పుడు కాంగ్రెస్ కూడా చాలా రాష్ట్రాల అధికారంలో ఉండేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక బీజేపీది ఒక వ్యూహం ఏదైతే ఉందో చాలా క్లియర్ ఉంటుంది. అంటే దే ఆర్ వెరీ మెథడికల్. వాళ్ళు ఒక రాష్ట్రాన్ని గెలవాలి అనుకున్నట్టయితే వాళ్ళ రాష్ట్రంలో ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, వాళ్ళ అధికారంలో ఉంటే కనుక మళ్ళీ తిరిగి అధికారంలోకి ఎలా రావాలి, ఒకవేళ వాళ్ళు అధికారంలో లేకపోతే మళ్ళీ ఆ రాష్ట్రం మన కైవసం ఎలా అవ్వాలి, అంటే మళ్ళీ బీజేపీ ప్రభుత్వం ఎలా అధికారంలోకి రావాలి, బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందా లేకపోతే ఎన్డీఏ కూటమి కింద కలిసి అధికారంలోకి వస్తుందా, వాళ్ళు ఇవన్నీ మెట్రిక్స్ చూసుకుంటారు. ఓకే, మనం 2011 నుంచి చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చిన దాఖలా లేవు అస్సాం తర్వాత. అండ్ అదే టైం ఈ 14 ఏళ్ళు అంటే పుష్కర కాలం దాటింది. ఈ పుష్కర కాలాన్ని చూసుకున్నట్టయితే ఎన్ని రాష్ట్రాల్లో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది అంటే చాలా రాష్ట్రాలు అప్పటి వరకు వాళ్ళు గెలవనివి వాళ్ళు గెలుచుకున్నారు. గెలిచిన రాష్ట్రాలను కంచుకోటలుగా మార్చుకున్నారు. ఈరోజు ఐ థింక్ నెక్స్ట్ 2027లో గుజరాత్లో ఎన్నికలు అవుతున్నాయి. ఎవరికన్నా ఒక సందేహం ఉంటుందా బీజేపీ వస్తుందా రాదా అని? ఖచ్చితంగా అంటారు అక్కడ బీజేపీనే వస్తుందని. ఐ థింక్ అరౌండ్ 2 decades పైనుంచి అక్కడ బీజేపీనే గెలుస్తూ వస్తాం. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో రెండోసారి తిరిగి ఒక ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఎవరు అనుకోలేదు. అలాంటిది యోగి ఆదిత్యనాథ్ గారు మళ్ళీ అధికారంలో వచ్చేలా చేయగలిగారు. అడ్మినిస్ట్రేషన్, అక్కడ గవర్నెన్స్. ఉత్తరాఖండ్లో ఆ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎప్పుడు కూడా తిరిగి ఏ పార్టీ అధికారంలోకి రాలేదు. అంటే ఒకసారి బీజేపీ, ఒకసారి కాంగ్రెస్, ఒకసారి బీజేపీ, ఒకసారి కాంగ్రెస్. కానీ దాన్ని తిరగరాసి 2017లోనూ గెలిచింది బీజేపీ, మళ్ళీ 2022లోనూ గెలిచింది. సో వాళ్ళది అంటే బీజేపీ వ్యూహం అంటే ఆ రాష్ట్రంలో గెలవాలి అన్నా, పట్టు రావాలి అన్నా వాళ్ళు ముందుగా ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకుంటారు. అండ్ బీజేపీది అడ్మినిస్ట్రేషన్. ఒకప్పుడు యూపీని బీమారు స్టేట్ అనేవాళ్ళు. అంటే మొత్తం రౌడీలు కానివ్వండి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, అన్ఎంప్లాయ్మెంట్ ఉండడం, రౌడీలు, డిసీజులు అన్నీ అని. ఈరోజు యూపీ అనేసరికి మనకు వచ్చే పిక్చర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు ఒక రకంగా దేశ ఆర్థికంగా ఎదగడంలో అది చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది. సో బేసికల్గా మీకు ఇప్పుడు రాష్ట్రాలది వచ్చే ముందర ఇది ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ వ్యూహం అంటే ఒక రాష్ట్రంలో గెలవాలి అంటే బీజేపీ అన్నీ చూస్తుంది. అది ఉన్నట్టయితే గనక ఎలా రావాలి, లేకపోయినట్టయితే ఎలా రావాలి అని. సో అలాగే వాళ్ళు ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల్లో కూడా బీజేపీ చాలా క్యాల్కులేటెడ్గానే వాళ్ళు వెళ్తూ వచ్చారు. అస్సాంలో
2016లో వాళ్ళు ఫస్ట్ టైం వచ్చినప్పుడు హిమంత బిశ్వ శర్మ వాళ్ళు సీఎం అభ్యర్థి ప్రకటించలేదు, సర్బానంద్ సోనోవాల్ అయ్యారు. తర్వాత సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు, కానీ హిమంత బిశ్వ శర్మని చేశారు. సోనోవాల్ గారిని కేంద్ర మంత్రిని చేశారు. ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ గారి నేతృత్వంలోనే వెళ్ళారు, గెలిస్తే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అని కూడా ప్రకటించారు. అంటే వాళ్ళకి 5 ఏళ్లలో ఆయన ఎంత బాగా చేశారో ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి కనిపించింది. హిమంత బిశ్వ శర్మ గారి నేతృత్వంలో కేవలం అస్సామే కాకుండా వాళ్ళు నార్త్ ఈస్ట్ మొత్తాన్ని కూడా బీజేపీ కంచుకోటగా మార్చుకోగలిగారు. మనం చూసుకున్నట్టయితే నార్త్ ఈస్ట్లో ఎక్కువ క్రిస్టియానిటీ ఉంటుందని అంటారు, కొన్ని చోట్ల ఇంకా నోగో జోన్స్ అంటారు, లోకల్ మన మేతి కుకీస్ గొడవలు ఇవన్నీ అంటారు. కానీ ఇలా ఉన్నా కానీ 8 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా అధికారంలో ఉంది, ఒక రాష్ట్రంలో కూటమిలో ఉంది. సో దీనికి ఇంపార్టెంట్ పాత్ర పోషించింది హిమంత బిశ్వ శర్మ గారు. సో ఆయన నేతృత్వం మీద కేవలం అస్సామే కాకుండా నార్త్ ఈస్ట్ కూడా ఆధారపడింది. సో అందుకే ఆయన నేతృత్వంలోనే వెళ్ళారు. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే వస్తున్న వాటి బట్టి అమిత్ షా గారు అంటున్నారు 90 సీట్స్ ఎన్నో గెలవగలమని. బట్ ఎన్ని సీట్లు వస్తాయో ఎవరు చెప్పలేరు, కానీ ఖచ్చితంగా బీజేపీకి 60+ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, అంటే ఎప్పుడూ బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో విన్ అవ్వకుండానే ఉంది పోటీ చేసి. బట్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే అది చేంజ్ అయిపోతుంది. ఐదర్ వాళ్ళు డైరెక్ట్గా విన్ అవుతున్నారు, ఆర్ఎల్స్ అలాంటి కుదరని పక్షంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలా అయితే అలయన్స్ పెట్టుకుంటున్నారో అలా అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీస్తో అలయన్స్ పెట్టుకుంటారు. సో ఇదంతటికీ కారణం బిష్ణోయ్ గారే అని అంటారా ఇప్పుడు మీరు చెప్పిన పేరు? హిమంత బిశ్వ శర్మ ఓన్లీ నార్త్ ఈస్టేనండి ఆయనది, ఓన్లీ నార్త్ ఈస్ట్కే. సో ఇప్పుడు మీరు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ చెప్పారో అది మనం తమిళనాడుకు కూడా మనం ఒక రకంగా అప్లై చేయొచ్చు. తమిళనాడులో కూడా బీజేపీకి ఒక లీడర్ అయితే ఉన్నారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్నామలై, కానీ బీజేపీకి క్యాడర్ అంటే 243 సీట్స్లో పోటీ చేసేంత 234 ఐ థింక్ 243 సీట్స్ ఉన్నాయి. అన్ని సీట్లలో పోటీ చేయడానికి అంత క్యాడర్ అంత లేదు, కానీ కొన్ని పాకెట్స్లో బీజేపీ చాలా బలంగా ఉంది. కోయంబత్తూర్ కానివ్వండి, లేకపోతే చెన్నైలోని అర్బన్ ప్రాంతం కానివ్వండి, ఇలా కొన్ని ప్రాంతాల్లో బీజేపీ బలంగా ఉంది. తమిళనాడులో ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే బీజేపీ ఇంకా ఏఐడిఎంకి ఇద్దరు కలిస్తే గనక అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అంటే బీజేపీ వల్ల ఏఐడిఎంకి అధికారంలోకి వస్తుంది అంటే సీట్ల ప్రభావం చూసుకున్నట్టయితే మేబీ బీజేపీని తీసేసినా ఏఐడిఎంకి అధికారంలో ఉండొచ్చు, కానీ ఏఐడిఎంకి అధికారంలోకి రావాలన్నా, అధికారంలో ఉండాలన్నా మళ్ళీ తిరిగి దానికి బీజేపీది కావాలంటే గుడ్ విల్. ఒక రకంగా బీజేపీది పార్టీది ఏదైతే గుడ్ విల్ ఉంటుందో సెంటర్లో అది ఇక్కడ హెల్ప్ అవుతుంది. ఇప్పుడు బీజేపీ అదే ఫార్ములా అప్లై చేస్తుంది ఏఐడిఎంకే. సుమారు మనం ఏఐడిఎంకే ఒకటి అలయన్స్, డిఎంకే ఒక అలయన్స్, ఈ 2 పార్టీల్లో సుమారు 20కి పైగా పార్టీలు ఉన్నాయి కూటమి ఒక్కొక్క వైపు. అమిత్ షా గారు ఫస్ట్ తమిళనాడు గెలవాలి అనుకున్నప్పుడు మనకు తెలిసిందే 2024లో ఇద్దరు వేరువేరు పోటీ చేశారు. ఏఐడిఎంకే వేరుగా పోటీ చేసింది, బీజేపీ వేరుగా పోటీ చేసింది. కానీ దాని తర్వాత అక్కడ ఫలితాలు చూసి అమిత్ షా గారు పళనిస్వామితో కలిసి ఆయన ఎలా అయినా సరే మళ్ళీ కూటమి ఏర్పాటు చేయాలని ఆయన ప్రపోజల్ పెట్టడం, చర్చలు జరగడం, వాళ్ళు ప్రపోజల్ పెట్టారు. బేసికల్గా అక్కడ మనం చూసుకున్నట్టయితే అమిత్ షా గారిది కానివ్వండి, బీజేపీది ఓన్లీ లక్ష్యం ఏంటి అంటే ఎలా అయినా సరే స్టాలిన్ ప్రభుత్వాన్ని రానివ్వకూడదు. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే కనుక స్టాలిన్ది మామూలుగానే ఏ పార్టీకైనా సరే అభిప్రాయ భేదాలు ఉండడం సహజం, ఖచ్చితంగా ఉంటాయి. అందరూ ఒకే దాని మీద ఉండాలనడానికి ఇదేం చైనా 1 పార్టీ రూల్ కాదు, అది కరెక్ట్ కూడా కాదు ప్రజాస్వామ్యంలో. దేశం కోసం పని చేస్తూ వ్యతిరేకంగా ఉండడం ఒక లెక్క. కానీ ఈయన కంప్లీట్లీ స్టాలిన్ అసలు మొత్తం సనాతన ధర్మాన్నే చేసేయాలి, అసలు సనాతన ధర్మమే ఉండకూడదు, యాంటీ ఇండియా స్టాండ్ కూడా చాలాసార్లు తీసుకున్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళు చాలా మటుకు డిస్టార్టెడ్ ఇండియన్ మ్యాప్స్ని కూడా పెడుతూ వస్తున్నారు. సో ఆబ్వియస్లీ ఇలాంటి పార్టీ కనుక అధికారంలో ఉంటే స్టేట్లో వేరే వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లు వస్తాయి. ముఖ్యంగా తమిళనాడులో ఎక్కువగా ఈ క్రిస్టియన్ మిషనరీస్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. వన్ ఆఫ్ ద రీజన్ ఎఫ్సిఆర్ ఏది ఇటీవల కేంద్రం ఒక బిల్లు తెచ్చినప్పుడు ఎఫ్సిఆర్ అమెండ్మెంట్ బిల్, ఆ అమెండ్మెంట్ బిల్లులో ఏంటంటే ఫారిన్ ఫండింగ్ కనుక వచ్చినట్టయితే మీకు ఆ ఒక సంస్థకి ఎక్కడి నుంచి అయితే ఫండింగ్ వస్తుందో ఆ ఫండింగ్ మొత్తం కూడా కేంద్రం మానిటర్ చేస్తుంది. మిమ్మల్ని అడుగుతారు ఎక్కడి నుంచి వచ్చిందని, ఎందుకు వచ్చిందో మీరు చెప్పాలి, ఎంతకాలం మీ దగ్గర పెట్టుకుంటారో కూడా కేంద్రం మానిటర్ చేస్తుంది, ఎవరెవరికి వెళ్తుందో కూడా మానిటర్ చేస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ మీది గనక లైసెన్స్ రద్దు చేయాల్సి వస్తే ఐదర్ మీరు రెన్యూ చేసుకోకపోయినా మీది ఏమన్నా యాంటీ నేషనల్ యాక్టివిటీస్ ఉన్నాయని తెలిసి మేము రద్దు చేసినా మీ అసెట్స్ అన్నిటిని కూడా కేంద్రం తీసేసుకుంటుంది. అండ్ కేంద్రం ఏమన్నా చేయొచ్చు వాటితోని.
ఇది ఎఫ్సిఆర్ అమెండ్మెంట్ బిల్. ఓకే. ఇది వ్యతిరేకించిన రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్ వాయిస్, యాంటీ వాయిస్ కింద ఉంది ఎఫ్సిఆర్ అమెండ్మెంట్కి. ఓకే. సో వాళ్ళు వ్యతిరేకించారు. అంటే దీన్ని బట్టి క్లియర్గా ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వాళ్ళకు ఒక ఫండింగ్ కానివ్వండి, సపోర్ట్ కానీ వస్తుందో తెలుస్తోంది. సో ఇలాంటివి ఆగాలి అంటే ఒక రాష్ట్రంలో ఖచ్చితంగా అక్కడ బీజేపీ ఉండాలని కోరుకుంటాం కేంద్ర ప్రభుత్వం. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మన మామూలుగా మమతా బెనర్జీ గారికి ఫారెన్ ఫండింగ్ వస్తుందని అంటారు. కాంగ్రెస్ కొన్ని ఉంటాయి మామూలుగానే అంటూనే ఉంటారు ఫారెన్ సోరోస్ ఫండింగ్ అని. ఇప్పుడు వీళ్ళకి ఇలా ఫండింగ్ అని. కానీ బీజేపీకి ఎప్పుడు కూడా ఫారెన్ ఫండింగ్ ఉంటుందన్న ఆరోపణలు వాళ్ళ మీద రాలేదు. రాలేదు వాళ్ళకి. ఈ 12 years మోదీ గారు వచ్చి ఒక్క స్కామ్ ప్రూవ్ చేయలేకపోయారు. ఫారెన్ స్కామ్ కానివ్వండి, జరిగిన దాంట్లో గొటాలా అయింది అని. సో బీజేపీకి ఏంటంటే అదే అసెట్ని వాళ్ళు ఇప్పుడు రాష్ట్రాల్లో కూడా తీసుకొద్దామని వాళ్ళ ప్రయత్నం. అంటే ఇప్పుడు డిఎంకేని ఓడించాలి అంటే డిఎంకేకి ఫస్ట్ సోర్స్ కట్ అవ్వాలి ఫండింగ్. పార్టీకి ఫండింగ్ కట్ చేయడం కరెక్టా తప్ప అంటే ఖచ్చితంగా వాళ్ళు లీగల్గా కనుక వాళ్ళకి ఫండింగ్ వస్తున్నట్టయితే తప్పు లేదు. అవును. కానీ డిఎంకేకి ఫారెన్ ఫండింగ్ వస్తుంది. ఇప్పుడు ఫారెన్ దేశాలు ఫండింగ్ చేస్తున్నాయి అంటే ఫారెన్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఖచ్చితంగా ఇండియాలో ఒక డివిజన్ తేవాలి, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి ఒక తలనొప్పి తేవాలనే ఒక ఇంటెన్షన్తో వాళ్ళు ఫండింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఫండింగ్ చేయకుండా మరి మహారాష్ట్రలో బీజేపీ ఉంది, అక్కడ ఫండింగ్ చేయొచ్చు. ఉత్తరప్రదేశ్లో ఫండింగ్ చేయొచ్చు. ఎక్కడెక్కడైతే బీజేపీ లేదో అక్కడక్కడే ఫండింగ్లు ఎందుకు చేస్తున్నారు? సో ఫండింగ్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళ వాయిస్ కూడా ఆబ్వియస్గా భారతదేశానికి వ్యతిరేకంగానే ఉంటుంది. సో వీటిని తగ్గిస్తూ రావాలి అనే లక్ష్యంతోనే బీజేపీ ఎలా అయినా సరే తమిళనాడులో ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకుని డిఎంకేని ఓడించాలనుకుంటుంది. సో ఇప్పుడు ఈ 5 states చూసుకున్నట్టయితే బీజేపీ లక్ష్యం ఏంటి అంటే చాలామంది ఏమనుకుంటారు బీజేపీ ఎలక్షన్లో గెలవాలి, వాళ్ళు గెలవాలనే దాంతోనే పోటీ చేస్తారని అంటారు. కానీ ఎందుకు గెలవాలి? వాళ్ళకి గెలవడం వల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏంటి? మనం చూసుకున్నట్టయితే 5 statesలో బీజేపీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ ఈజ్ ఇంపార్టెంట్. కేవలం వాళ్ళు అసెంబ్లీలో గెలవడమే కాదు, అసెంబ్లీలో గెలవడం ద్వారా రాజ్యసభలో వాళ్ళకి ఇంపాక్ట్ మారుతుంది. ఇప్పుడు అస్సాంలో బీజేపీ గెలవడం వల్ల మీకు ఇందాక చెప్పినట్టుగా కేవలం అస్సాం మీదే కాకుండా ప్రభావం 8 రాష్ట్రాల మీద ఉంటుంది. అండ్ అస్సాంలో గెలిచినందువల్ల 2029లో జరగబోయే ఎలక్షన్స్ ఆర్ ముందరే 1 nation 1 election వచ్చినా వెన్నెవర్ జనరల్ ఎలక్షన్స్ వచ్చినా ఒక కాన్ఫిడెన్స్ అప్పటికీ బీజేపీ మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పాలసీస్ చూసారు కాబట్టి జనాలు ఆ కాన్ఫిడెన్స్తో బీజేపీ వెళ్ళొచ్చు. అలాగే ఇప్పుడు మనం తమిళనాడులో పుదుచ్చేరి చూసుకున్నట్టయితే పుదుచ్చేరిలో ఇప్పటి వరకు మొన్ననే ఫస్ట్ టైం 2021లో ఎన్డీఏ వచ్చింది. ఇప్పుడు ఎన్డీఏ వస్తుందా లేదా అనే ప్రశ్న చాలా మందికి ఉన్నా ఎన్డీఏనే వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్కి డిఎంకేకి మధ్య ఇన్ఫైటింగ్ ఉంది. సుమారు 5 సీట్లలో వాళ్ళే కొట్టుకుంటున్నారు. వాళ్ళ ప్రత్యర్థి బీజేపీను అక్కడ వేరే ఎన్డీఏ కూటమో కాదు, వాళ్ళ ప్రత్యర్థి వాళ్ళ ఓన్ పార్టీ కూటమే. డిఎంకేకి కాంగ్రెస్ ప్రత్యర్థిగా మారింది, కాంగ్రెస్కి డిఎంకే ప్రత్యర్థిగా మారింది. సో అక్కడ జనాలు కనుక చూసుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళ కొట్టుకుంటుంటే వీళ్ళేం అభివృద్ధి చేస్తారు అనుకుంటారు. సో బీజేపీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంది, జనాల్లోకి గవర్నెన్స్ని ఒక రకంగా వాళ్ళు ముందరికి పెట్టారు. అసలు బీజేపీ వచ్చిన తర్వాత యూపీలో అసలు యూపీ ఇలా చేంజ్ అవుతుంది, ఇలా కూడా ఉంటుంది అనేది ఎవరు గెస్ట్ చేయలేకపోయాము. వన్స్ ఆదిత్య గారు వచ్చిన తర్వాత అసలు చేంజ్ ఓవర్ అనేది చాలా డ్రాస్టిక్గానే చేంజ్ అయింది. సో అదొక ప్రూఫ్ కూడా ఉంది. బీజేపీ వస్తే అసలు ఎలా ఉంటుంది, సో క్రైమ్ కావచ్చు, డెవలప్మెంట్స్ కావచ్చు, గవర్నెన్స్ ఏ విధంగా ఉంటుంది, సెక్యూరిటీ ఒకనొక టైంలో యూపీ వెళ్ళాలంటే చాలా ఆలోచించాం, అలా సేఫ్గా వస్తామో రామో తెలీదు అక్కడికి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే మొత్తం అంత ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండదు, సో అంతా క్రైమ్ ఎక్కువ ఉంటుంది, క్రైమ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈవెన్ మనకి ఇక్కడ లోకల్ స్టేట్స్లో ఏమన్నా మర్డర్స్ చేయాలన్నా కానీ అక్కడి నుంచే వస్తారు అనేది చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం న్యూస్లో కూడా అదే చూపిస్తారు. యూపీ నుంచి వస్తారు, యూపీ నుంచి పిలిపిస్తామని చెప్పేసి అంటారు పొలిటీషియన్స్. సో అలా ఉన్నదాన్ని ఆయన వచ్చిన ఫస్ట్ టర్మ్లోనే మొత్తం అందరినీ ఎలిమినేట్ చేశారు. సో ఇప్పుడు ఎవరన్నా దాంట్లోకి ఆ ఫీల్డ్లోకి వద్దామంటే ఆలోచిస్తారు. సో అలాగే కొన్ని స్టేట్స్ ఉన్నాయి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఆల్రెడీ మనం మాట్లాడాం, మమతా బెనర్జీ ఎంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, అసలు ఏంటి ఎక్కడలో అవుతున్నారు అనేది. సో ఇప్పుడు అలాగే తమిళనాడు కనుక మనం చూసుకున్నట్లయితే, సో ఇక్కడ మళ్ళీ కొత్తగా విజయ్ గారు కూడా ఒక పార్టీ పెట్టి ఈసారి ఎలక్షన్స్లో పోటీ చేయడం జరుగుతుంది. సో ఆయన ఏమన్నా ఓట్లు చీల్చే అవకాశం ఉందా? ఆయనది ఎటువైపు స్టాండ్ ఉండొచ్చు ఏంటి? సో విజయ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన ఏమంటూ వచ్చారు అంటే, నేను అటు బీజేపీ వైపు ఉండను, నేను ఇటు డిఎంకే వైపు ఉండను అన్నారు.
సో ఆయన కొన్ని అంటే వ్యూహం సీట్ల సెలక్షన్లో కానివ్వండి కొన్నిట్లలో ఆయన చాలా వ్యూహాత్మకంగా వెళ్ళారు. అంటే నిజంగా చాలా డేరింగ్ డెసిషన్స్ తీసుకున్నారు ఆయన. బట్ ఆయన ఒక లీడర్గా ఎమర్జ్ అవ్వగలరా అంటే టీవీకే పార్టీ నిజంగా ఒక గేమ్ చేంజర్ అంటే ఒక కింగ్ మేకర్ అవ్వగలరా అంటే ప్రస్తుతం వరకు అయితే అది చాలా డౌట్ఫుల్గానే ఉంది. మేబీ అంటే ఇప్పుడు ఎంతలైనా విజయ్ ఒక సినిమా స్టార్, ఫైన్, జనాలు చూడ్డానికి వస్తున్నారు, ఆయనకు కూడా మంచి జోష్ వస్తుంది. కానీ ఆ ఓట్స్ కింద కన్వర్ట్ చేసే సత్తా ఆయనకు ఉందంటే జనాలు మరి మేబీ ఒక రకంగా ఆయనకు కూడా డౌట్ రావచ్చు. ఇప్పుడు అన్నామలై దానికి కూడా చాలా మంది వచ్చారు. అన్నామలై కూడా నిజానికి క్రౌడ్ పుల్లర్ అవ్వగలిగారు. బట్ దురదృష్టవశాత్తు బీజేపీది ఓట్ షేర్ మాత్రమే పెరిగింది కానీ సీట్లు పెరగలేదు. సో విజయ్ది కూడా ఒక రకంగా చెప్పాలి అంటే మేబీ 10 seats అది కూడా వస్తే ఇట్స్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్. అంటే చాలామంది ఆయన ఇంకో జయలలితతో పోలుస్తున్నారు కానీ హీ కుడ్ ఎండ్ అప్ లైక్ విజయకాంత్. సో ఛాన్సెస్ ఉన్నాయి. బట్ కింగ్ మేకర్ కిందన ఒక రకంగా ఒక టైంలో అయితే బీజేపీ అమిత్ షా గారు ఆయనతో పొత్తు పెట్టుకోవాలని కూడా అనుకున్నారు విజయ్తో. చాలా ప్రయత్నాలు జరిగాయి. బట్ ఐ థింక్ బీజేపీకి కూడా అర్థమైనట్టుంది టీవీకేతో పెట్టుకుంటే మనకి ప్రాబ్లం అని. అండ్ హీఈస్ నాట్ రియల్లీ దట్ గుడ్ ఇన్ పాలిటిక్స్ అని వాళ్ళు కూడా ఇంకా మూవ్ అయిపోయారు. ఏదైతే ఇప్పుడు కూటమి ఉందో కూటమితోనే వెళ్తున్నారు. సో ఇది ఆరా ఏదైతే ఉందో ఇప్పుడు విజయ్ చుట్టూ ఇదంతా కూడా బబుల్. ఎన్నికలు అయిన తర్వాత గాలి మొత్తం దీని నుంచి పోయే అవకాశం ఉంది. నేను ఈ ఎన్నికలతో మాట్లాడుతున్నా. 2029లో ఆయన ఏమన్నా ప్రభావం చూపించచ్చు, రాటుదేలచ్చు ఎన్నికల్లో ఉంటే. దాని తర్వాత జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్లో మేబీ ఒకవేళ ఆయన నేర్చుకుంటే. బట్ ఇప్పుడు ఆయన కింగ్ మేకర్ అవుతారంటే ఛాన్సెస్ అయితే లేవు. అంటే ఫస్ట్ టైం కొంచెం కష్టం ఎవరికైనా. ఆల్రెడీ మనం కొన్ని మన తెలుగు రాష్ట్రాలు చూసాము, సినిమా స్టార్స్ పార్టీ పెట్టడం. సో ఇప్పుడైతే ఒకరైతే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏపీలో, స్టబన్గా ఉన్నారు కాబట్టి మరి విజయ్ అలా ఉంటారా అసలు ఏంటనేది ప్రస్తుతం అయితే వి కెనాట్ కంపేర్ విజయ్ విత్ హిమ్ అండి. యా ఆబ్వియస్లీ. అంటే స్టార్టింగ్లో డే 1లో అంటే ఇప్పుడు జనసేన పార్టీ వచ్చినప్పుడు రావడం అందరూ వచ్చారు వాళ్ళు మీటింగ్స్ పెట్టిన దానికి. సో మోస్ట్లీ అవన్నీ ఓట్స్గానే కన్వర్ట్ అవుతాయి అని చెప్పేసి అని అనుకున్నాం. బట్ రిజల్ట్ చూసేసరికి అంత ఓట్ చేయలేదు. ఎంతమంది అయితే వచ్చారో అందులో సగం మంది కూడా ఓట్ చేయలేదు అనేటువంటి వార్తలు కూడా మనం విన్నాం. సో ఇప్పుడు మరి విజయ పరిస్థితి అలానే ఉంటుందా అసలు ఏంటనేది ఎందుకంటే స్టేట్ టు స్టేట్ కన్వర్ట్ అవుతూ ఉంటాయి, ఏంటనేది సేమ్ ఒకేలా ఉండవు. అంటే ఆయన చాలా తెలివిగా బేసికల్లీ ఆయన బీజేపీని కమ్యూనల్ పార్టీ అంటూ వస్తారు ఆయన బీజేపీని. కానీ నిజానికి ఆయనే ఎంత కమ్యూనల్ పాలిటిక్స్ చేస్తారంటే విజయ్ ఆయన పోటీ చేసే చోట నా పేరు జోసెఫ్ విజయ్ అని చెప్పారు. ఓకే, చాలా మందికి ఆయన పేరు పూర్తి పేరు జోసెఫ్ విజయ్ అనే సంగతి తెలియదు, విజయ్ అనే తెలుసు ఆయనకి. ఆయన జోసెఫ్ విజయ్ ఆయన పోటీ చేసే చోట ఎందుకు చెప్తున్నారంటే అక్కడ ఎక్కువగా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఉంటారు. ఓకే, సో ఇట్ ఈస్ టు బి అండర్స్టూడ్ ఆయన ఏం రాజకీయాలు చేస్తున్నారు. మళ్ళీ అట్ ది సేమ్ టైం మామూలుగా మనకి తమిళనాడు చూసుకుంటే కనుక చాలామంది తెలిసిందే ద్రవిడ పాలిటిక్స్ అంటారు, పెరియార్, బేసికల్లీ యాంటీ అప్పర్ కాస్ట్ అంటారు, యాంటీ బ్రాహ్మిన్ అంటారు. అలాంటి చోట ఆయన 2 బ్రాహ్మిన్స్కి సీట్ ఇచ్చారు. 2 బ్రాహ్మిన్స్కి అని చెప్పి తీసి పారేసిన 2 బ్రాహ్మిన్స్కి కూడా సీట్ రావడం చాలా ఎక్కువ. 60s 70s వరకు అక్కడ బ్రాహ్మిన్స్ని కొంత గొప్ప సీట్లు ఇచ్చినా దాని తరువాత ఒక్కళ్ళు అసలు ప్రతినిధిత్వమే లేకుండా వెళ్ళిపోయిన టైం చాలా ఉంది. బట్ అలాంటి చోట 2 బ్రాహ్మిన్స్కి సీట్ ఇచ్చారు. అవును, ఈవెన్ వాళ్ళ ఓన్ డ్రైవర్ వాళ్ళ సన్కి కూడా ఇచ్చారు అని చెప్పి వార్తలు వచ్చాయి. అసలు చూద్దాం, అంటే డబ్బుకి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఆయన పర్సన్కి ఇంపార్టెన్స్ ఇచ్చి చేశారన్న మరి పిలిచి. అండ్ అలాగే ఇప్పుడు ఆల్రెడీ అస్సాం, కేరళ, పుదుచ్చేరికి అయిపోయింది, వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడుకి అవ్వాల్సింది ఉంది. సో ఈ 5 స్టేట్స్లో ఎన్ని స్టేట్స్ బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? నా వ్యక్తిగత అభిప్రాయం అయితే బెంగాల్లో 99% బీజేపీకి అవకాశం ఉంది. ఓకే, అంటే ఇప్పటి వరకు వాళ్ళు చాలా వ్యూహాత్మకంగా 2021లో ఏవైతే వాళ్ళ ద్వారా కొన్ని మిస్టేక్స్ జరిగాయో ఆ మిస్టేక్స్ మళ్ళీ ఇక్కడ రిపీట్ చేయకుండా అట్ ది సేమ్ టైం ఇప్పుడు మమతా బెనర్జీ చేసిన మిస్టేక్స్ని వీళ్ళు బాగా క్యాష్ చేసుకుంటున్నారు. ఆవిడని ఒక రకంగా ఫ్రస్ట్రేషన్లోకి తోసి ఆవిడ ఫ్రస్ట్రేషన్ని బాగా యాంప్లిఫై చేసి చూపిస్తూ చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. ఇంకొక బిగ్ సిగ్నల్ అక్కడ ప్రభుత్వం మారుతోంది అనే మనకు ఒక సిగ్నల్ ఏం కనిపిస్తోంది అంటే 2021 ఇంకొక వారం రోజులు ఉంది ఫస్ట్ ఫేజ్కి.
ఇదే టైంకి 2021లో విపరీతంగా గొడవలు జరిగాయి. కానీ ఈ టైంకి బెంగాల్లో గొడవలే లేవు. ఎక్సెప్ట్ మాల్దాలో జ్యుడిషియరీ ఆఫీసర్స్ మీద జరిగింది తప్ప, కొన్ని చెదురుమదురు ఘటనలు తప్ప అసలు ఎక్కడ గొడవలు లేవు. సో సంథింగ్ ఈజ్ అబౌట్ టు చేంజ్ అనే సిగ్నల్ మనకి బెంగాల్లో కనిపిస్తుంది. సో నా వ్యక్తిగత అభిప్రాయం అయితే బీజేపీకి ఇప్పుడు 130 మెజారిటీ నెంబర్ కాదు, బట్ ఐఎమ్ సెయింగ్ 130 నుంచి 170 మధ్యలో వచ్చే అవకాశం ఉంది. మ్యాజిక్ నెంబర్ 148. సో 130 ప్లస్ వస్తుంది. మ్యాజిక్ నెంబర్ కూడా రీచ్ అవ్వచ్చు. పుదుచ్చేరిలో ఎన్డీఏ వచ్చే అవకాశమే ఉంది. ఎందుకంటే వాళ్ళలో మీకు ఇందాక చెప్పినట్టుగా కాంగ్రెస్ డిఎంకే వాళ్ళలో వాళ్ళే ఫ్రెండ్లీ ఫైట్ అని కొట్టుకున్నారు. బీజేపీ దాన్ని బాగా క్యాష్ చేసుకుంది, ఎన్డీఏ కూటమి. దాని తర్వాత కేరళలో బీజేపీకి గ్రోత్ కనిపించే అవకాశం అయితే ఉంది. కేరళలో బీజేపీకి ఒక గ్రోత్ వస్తుంది. ఒక అవకాశం ఏముందంటే ఈ ప్రభావం 2029 ఆర్ ఎప్పుడైతే జనరల్ ఎలక్షన్స్ జరుగుతాయో అప్పుడు దీని మీద మంచి ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. 2029లో ఆర్ ఎప్పుడైతే జనరల్ ఎలక్షన్స్ వస్తాయో ఇప్పుడు చూపించే ప్రభావం 2029లో పడి ఇప్పుడు మొన్న కేవలం ఒక్క సీట్ వస్తే అది ఇంకా పెరిగే అవకాశం ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు తమిళనాడు ఈసారి డిఎంకేకి టాటా చెప్పే అవకాశం ఉంది. అయితే ఏఐడిఎంకే అండ్ బీజేపీ కూటమి రావడం వల్ల బీజేపీకి వచ్చే అవకాశం, ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే రాజ్యసభలో మెంబర్స్ పెరుగుతారు బీజేపీకి. ఎన్డీఏకి బలం పెరుగుతుంది, బీజేపీకి బలం పెరుగుతుంది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కూడా గెలిచినట్టయితే బీజేపీకి బలం పెరుగుతుంది అక్కడ, దాని ద్వారా ఎన్డీఏది బలం పెరుగుతుంది. అండ్ ఇప్పుడు బీజేపీ కనుక అక్కడ అధికారంలోకి వచ్చినట్టయితే 2029లో బీజేపీకి అక్కడ ఒక పాజిటివ్ ఫ్యాక్టర్తో దిగుతారు. వాళ్ళు గవర్నెన్స్ చూపించి వాళ్ళు ఎన్నికలకు వెళ్తారు. అండ్ ఇప్పుడు బెంగాల్ చూసుకున్నా, దాని తర్వాత తమిళనాడు చూసుకున్నా, ఎంపీ సీట్స్లో 3rd హైయెస్ట్ నెంబర్లో బెంగాల్ ఉంటే 5th హైయెస్ట్ నెంబర్లో తమిళనాడు. ఇప్పుడు బీజేపీ రెండిట్లలో ఒక దాంట్లో అసలు లేదు, ఇంకో దాంట్లో ప్రతిపక్షంలో ఉంది. ఇమాజిన్ ఇప్పుడు అది గనక టైడ్ మారితే 2029కి వెళ్ళేసరికి 5 హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్లో 5 ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రులే. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, బీహార్ అండ్ తమిళనాడు. సో బీజేపీకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అండ్ అపోజిషన్కి మొరాల్ బాగా దెబ్బతింటుంది. అండ్ ఒకవేళ నిజంగానే డీలిమిటేషన్ జరిగి 850 సీట్స్ ఆర్ 835 సీట్స్ అంటున్నారు, బీజేపీకి అంతమంది అభ్యర్థులు ఉన్నారు నిలబెట్టడానికి, ఎన్డీఏతో కలిపేసి నిలబెట్టచ్చు. కానీ విపక్షంలో ఉన్న వాళ్ళకి అంతమంది అభ్యర్థులు దొరుకుతారా? అది కూడా వాళ్ళకి ఒక ప్రశ్న. ఒక రకంగా వాళ్ళ మొరల్ దెబ్బతీయచ్చు. వాళ్ళని మొరాల్ దెబ్బతీయడానికి కూడా ఇది ఒక వ్యూహం. అందుకే దాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది కొన్ని ప్లేసెస్. ఒక అవకాశం, ఒక కారణం అది కూడా. వాళ్ళు ఏవైతే చెప్తున్నారో మనం టెక్నికాలిటీస్లోకి వెళ్లకుండా సింపుల్గా పాలిటిక్సే మాట్లాడుకున్నట్టయితే. అండ్ ఇంకొకటి, బెంగాల్ అండ్ డిఎంకే ఇవి రెండు రీజనల్ పార్టీస్కి వాళ్ళ అస్తిత్వం అధికారంలో ఉన్నంత వరకే ఉంటుంది. వాళ్ళు ఒక్కసారి అధికారం వాళ్ళది కోల్పోతే చాలా కష్టం. మనం 1 or 2 పార్టీలు చూడడం తప్ప మినహా ఏ పార్టీ కూడా ఒక్కసారి అధికారం కోల్పోతే వాళ్ళ అస్తిత్వం తిరిగి వచ్చిన దాఖలాలు మనకి చాలా తక్కువ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎస్పెషల్లీ. సో డిఎంకేకి 2029 ఎలక్షన్స్ ఒకవేళ ఇప్పుడు రాకపోతే కేసు అయితే అలాగే కనిపిస్తుంది. విచ్ లుక్స్ లైక్ డిఎంకే మే నాట్ కమ్ బ్యాక్. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్, ఒకవేళ డిఎంకే ప్రతిపక్షంలో ఉన్నట్టయితే 2029లో డీలిమిటేషన్ అయినా అవ్వకపోయినా డిఎంకే మొరాల్ చాలా దెబ్బతింటుంది. దాని ద్వారా కాంగ్రెస్ ఇది దెబ్బతింటుంది. అది ఆటోమేటిక్గా అడ్వాంటేజ్ బీజేపీకి అవుతుంది. బీజేపీ అప్పుడు కొన్ని సీట్స్ ఎక్కువ అడగచ్చు. ఇప్పుడు ఎంతైతే పోటీ చేస్తున్నారో దాని రేషియో కొంచెం పెంచవచ్చు. బీజేపీ పరంగా అప్పుడు కేంద్రంలో 2029లో సీట్స్ ఎక్కువ రావచ్చు. సేమ్ విత్ బెంగాల్, మమతా బెనర్జీకి ఇట్ విల్ బి వెరీ టఫ్ టైం. అండ్ మోర్ ఓవర్ గత కొన్ని సంవత్సరాలుగా మోస్ట్లీ ఒక 5 terms ఎలక్షన్స్ గురించి మనం చూసుకున్నట్లయితే ప్రతి ఎలక్షన్లోనూ బీజేపీ తన హవా చూపిస్తూనే వస్తుంది. సో ఒకవేళ లేకపోతే చూపించుకోవడమో, ఒకవేళ ఆల్రెడీ ఉంటే కనుక మళ్ళీ విన్ అవ్వడం ఇలా జరుగుతుంది. సో ప్రతి చోట పొలిటికల్గా గ్రోత్ కనిపిస్తుంది ప్రతి రాష్ట్రంలో కూడా. సో అంటే దీనికి ఇలా గ్రోత్ పెంచుకోవడానికి బీజేపీ ఫాలో అవుతున్న ఫార్ములా ఏంటి? అండ్ ఈ విషయంలో హూ ప్లేస్ ద మెయిన్ రోల్? ఎలక్టరల్ మిషనరీ. బీజేపీ 24/7 వాళ్ళ ఎలక్షన్స్లోనే ఉంటారు. బీజేపీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ మహారాష్ట్రలో లోకల్ ఎలక్షన్స్ జరిగాయి. లోకల్ ఎలక్షన్స్లో బీజేపీ చాలా మంచి ప్రదర్శనే చేసింది. వాళ్ళు సంబరాలు చేసుకుంటూ లేరు. దాని నెక్స్ట్ డే పూణేలో వాళ్ళు ఇంకొక మీటింగ్ పెట్టుకున్నారు. ఇంకొక లోకల్ ఎలక్షన్స్ అవుతున్నాయి, ఏం చేయాలని.
2027లో యూపీ 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. యూపీ, పంజాబ్, గుజరాత్, సారీ 17 లో. ఉత్తరాఖండ్ 27లో 22లో 22 సారీ నేను ఫ్యూచర్కి వెళ్ళిపోయాను. బట్ 2022లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, దాని తర్వాత మణిపూర్, దాని తర్వాత పంజాబ్ 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగితే పంజాబ్లో తప్ప 4 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే నెక్స్ట్ డే 6 నెలల తర్వాత జరగబోయే ఎన్నికల క్యాంపెయినింగ్కి మోదీ గారు గుజరాత్ వెళ్ళిపోయారు. 6 నెలల తర్వాత జరగబోయేదా. వాళ్ళు 24/7 ఎన్నికల మోడ్లోనే ఉంటారు వాళ్ళు. ఓకే. వేరే పార్టీలు చూసుకున్నట్టయితే వాళ్ళు 1 మంత్ క్యాంపెయినింగ్ చేస్తారు, దాని తర్వాత వెకేషన్కి వెళ్ళిపోతారు, రిలాక్స్ అయిపోతారు. సో సీరియస్నెస్ కనిపించట్లేదు వాళ్ళలో. అండ్ వీళ్ళు కంప్లీట్ సీరియస్నెస్తో ఉంటారు, వాళ్ళు మొత్తం పెట్టేస్తారు. ఇప్పుడు కేరళలో బీజేపీ అధికారంలోకి రాదన్న సంగతి వాళ్ళకు కూడా తెలుసు. అమిత్ షా గారు కూడా అన్నారు అక్కడ ఒక లోకల్ కాన్క్లేవ్కి వెళ్తే, మేము ఇప్పుడే అధికారంలోకి రామని. కానీ వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు, యాజ్ ఇఫ్ వాళ్ళు నిజంగా వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటున్నారా అధికార పక్షంలోకి వస్తున్నారా అని నిజంగా సందేహం వచ్చేలా వాళ్ళు చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ అస్సాంలో ఎలా పోటీ చేసింది. రాహుల్ గాంధీ గారు ఎన్నిసార్లు వెళ్ళారు అక్కడికి, పోనీ వెళ్ళారు, లోకల్ ఇష్యూస్ ఏమన్నా అడ్రస్ చేశారా. ఎప్స్టీన్ ఫైల్స్ అన్నారు, జనాలకు అసలు ఎప్స్టీన్ ఫైల్స్ ఏంటో తెలియనట్టుగా వాళ్ళు రెస్పాన్సే లేదు జనాల నుంచి. మోదీ గారు అక్కడికి వెళ్ళి టీ గార్డెనర్స్ని కలిశారు. లోకల్ ఇష్యూస్ ఏంటో కనెక్ట్ చేయడం, ఏ ఎన్నికలప్పుడు ఏం మాట్లాడాలో చూసుకోవడం, అభ్యర్థుల సెలెక్షన్, క్యాంపెయినింగ్లో స్ట్రాటజీ, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మొదలు పెట్టాలి. అది ఇందాక చెప్పినట్టుగా అధికారంలో ఉంటే గనక మనం తిరిగి ఎలా రావాలి, అధికారంలో లేకపోతే మనం ఏం చేయాలి, తిరిగి మళ్ళీ అధికారంలోకి రావడానికి ఒక రాష్ట్రాన్ని మన కంచుకోటగా ఎలా పెట్టుకోవాలి, ముఖ్యమంత్రి ఎలాంటి వాళ్ళు ఉండాలి, ముఖ్యమంత్రి ఉన్న వాళ్ళు ఎలా చేస్తున్నారు, మంత్రివర్గం ఎలా ఉంది, అభ్యర్థులు ఎలా ఉన్నారు, లోకల్గా టాక్ ఏముంది, ఇన్ని చూసుకుంటుంది బీజేపీ. వాళ్ళు సెంట్రల్ సిఈసి వాళ్ళది ఎప్పుడు భేటీ అవుతూనే ఉంటుంది. మనకు వేరే పార్టీలు ఎక్కడ కనిపిస్తుంది, పని చేస్తారు అంతే వాళ్ళు. ఎస్. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకటి, అండ్ కేంద్రంలో కనుక బీజేపీ ఉంటే మనకి ఆ బోర్డర్ లైన్ సెక్యూరిటీ ఏదైతే ఉందో అది చాలా సేఫ్గా ఉంటుంది. ఎవరి రాష్ట్రాల్లో వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. వన్స్ అక్కడ కనుక వేరే పార్టీ ఏదన్నా వస్తే మాత్రం, సో వన్స్ వాళ్ళు ఇంట్లోంచి బయటికి వెళ్ళే వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా లేదా అనేది డౌటే. ఎందుకనంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో లేనప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే గత కొన్ని సంవత్సరాల క్రితం జరిగినవి, సో అదే జరిగింది. సో దీని గురించి మీరు ఏమంటారు? ఖచ్చితంగా బీజేపీది ఎప్పుడు కూడా నేషనల్ సెక్యూరిటీ పారామౌంట్. నేను మీకు లాస్ట్ టైం మనం మొన్న బెంగాల్తో మాట్లాడుకున్నప్పుడు అందుకే అన్న, బీజేపీ అస్ ఎ పార్టీ సివిలైజేషన్గా గెలవాలనుకుంటే నేషనల్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వంగా బెంగాల్లో రావాలనుకుంటుంది. ఒకప్పుడు మనకి సింపుల్గా చెప్పాలంటే 2004 నుంచి 2014 వరకు మన దేశంలో ఎన్ని బాంబ్ బ్లాస్ట్లు జరిగాయో మనకు తెలిసిందే. మెట్రోలు అప్పుడు ఇంత లేవు, బట్ బస్ స్టాపుల్లో కానీ రైల్వే స్టేషన్స్లో కానీ అనౌన్స్మెంట్లు వస్తూ ఉండేవి, బ్యాగులు ఏమైనా ఉంటే చూసుకోండి, మిస్టీరియస్గా ఏమైనా ఉంటే అనుమానాస్పదం. ఇప్పుడు ఇప్పుడు సో కాల్డ్ జెన్సీకి అసలు అవన్నీ తెలియదు. ఇప్పుడు దురదృష్టవశాత్తు ఇంకా పంజాబ్లో చెదురుమదురు ఘటనలు అవుతున్నాయి, కాశ్మీర్కే పరిమితమైంది. ఇప్పుడు అసలు కంప్లీట్ కంట్రీ ఎంత సేఫ్ ఉంది. ఎగ్జాక్ట్లీ, దట్ ఇట్ సెల్ఫ్ షోస్ అసలు బీజేపీ నేషనల్ సెక్యూరిటీని ఎంత సీరియస్గా తీసుకుంటుంది. అండ్ దీనికి క్రెడిట్ ఖచ్చితంగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారికి ఇవ్వాలి. అండ్ ఆయనను కొంతమంది తిట్టే వాళ్ళే ఆయన ఎంత బాగా చేస్తున్నారో చెప్తారు. మన దేశంలోనే చాలా మంది ఆయన తిడతారు ప్రతిపక్షంలో. ఆయన ఏం తప్పు చేశారు? ఆయన వల్ల సర్జికల్ స్ట్రైక్ ఇప్పటి వరకు భారత్ చరిత్రలో ఎప్పుడు వేరే శత్రు దేశంలోకి వెళ్ళి దాడి చేసిన దాఖలాలు చూడలేదు. 1971లో మనం 93,000 మంది పాకిస్తానీ సోల్జర్స్ సరెండర్ అయ్యేలా చేశామని అంటారు, కానీ సుమారు 58 మంది సోల్జర్స్ మనం తిరిగి తెచ్చుకోలేకపోయాం. కానీ ఒక్క సోల్జర్ అభినందన్ వర్ధమాన్ తిరిగి వచ్చారు ఇక్కడికి. మరి అది మన సక్సెసే కదా. ఇందిరాగాంధీ గారిది అది ఫెయిల్యూర్. అది 93,000 సక్సెస్ అయినప్పుడు 58 మందిని తిరిగి తెచ్చుకోలేకపోవడం ఆవిడ ఫెయిల్యూర్లోకి ఎవరు ఇవ్వరు నరేటివ్. కానీ ఒక్క సోల్జర్ని కూడా మనం క్షేమంగా తిరిగి తెచ్చుకోగలిగాం. ఆయన ఇవ్వకపోతే ఏం జరుగుతుందని పాకిస్తానీ పార్లమెంట్లో డిస్కషన్ జరిగింది. అప్పటి ఫారిన్ మినిస్టర్ చాలా కాళ్ళు వణుకుతున్నాయి, మనం తొందరగా వదిలేకపోతే భారత్ దాడి చేస్తుందని చెప్పి పార్లమెంట్లో అన్న దాఖలాలు ఉన్నాయి. ఇదేమీ కల్పితం కాదు, సినిమాల్లో ప్రొపగెండా కాదు, వీడియోస్ ఉన్నాయి. అండ్ సరే ఆపరేషన్ సింధూర్ అన్ప్రెసిడెంటెడ్ అటాక్. ఇప్పుడు ఇజ్రాయెల్ మనం చూస్తున్నాం, మిసైల్స్ వస్తే ఆపలేని పరిస్థితిలో ఉంది, వాళ్ళ ఐరన్ డోమ్ పనిచేయట్లే. కానీ ఎన్ని మిసైల్స్ మన దేశం మీద పడ్డాయి, మనం వాటన్నిటిని ఆపగలిగాం. అంటే ప్లానింగ్.
సో మన నేషనల్ సెక్యూరిటీ ఇప్పుడు ఎంత పారామౌంట్లో ఉంది, దాన్ని బీజేపీ ఎందుకు అంత పారామౌంట్లో పెట్టిందంటే అంత క్షేమంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వస్తేనే ఎకానమీ పెరుగుతుంది. ఎకానమీ పెరిగితే ఆఫ్కోర్స్ ఎలక్టోరల్లీ గెయిన్స్ వస్తాయి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎస్ ఆబ్వియస్లీ. సో మరి చూద్దాం బీజేపీ ఇప్పుడు జరిగినటువంటి 3 రాష్ట్రాల్లో కావచ్చు, జరగబోయేటువంటి 2 రాష్ట్రాల్లో ఎన్ని కైవసం చేసుకుంటుందో, లేకపోతే మీరన్నట్టే జరుగుతుందో, లేదా అంతకుమించి ఇంకా ఎక్కువ జరగచ్చేమో విల్ సీ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే.